ఆంధ్ర కళల రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు జగన్ సర్కార్ పన్నిన పన్నాగం అంటూ ఏదీ లేదు. రోజుకో కుట్ర పన్నుతో అమరావతిని నిర్వీర్యం చేయడానికి గత 4 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. అయితే దాన్ని న్యాయస్థానాల ద్వారా రైతులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మరోసారి జగన్ సర్కార్ రాజధాని మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి ఉసురు తీసేందుకు జగన్ సర్కార్ గత 4 ఏళ్లుగా అనేక కుట్రలు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్ని నిలిపివేయడంతో పాటు దాన్ని సర్వనాశనం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ కుట్రలను రాజధాని రైతులు న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటూనే వస్తున్నారు. ఇక రాజధాని మాస్టర్ ప్లాన్ కు గత ప్రభుత్వ హయాంలో అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా సేకరించాలని అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ని జగన్ సర్కార్ సిఆర్డీఏ ద్వారా ఉపసంహరింపజేయాలని చూస్తోంది. అయితే ఇదే జరిగితే కొంత భాగం భూమి తిరిగి రైతుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు మాస్టర్ ప్లాన్ కూడా డీవియేట్ అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయే ఆఖరు క్షణం వరకు కూడా ఆ పార్టీ అధినేత జగన్ అమరావతిపై కుట్రలు పన్నుతూనే ఉంటారని రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఈ రోజు జీవో విడుదల చేయడం జరిగింది. దాన్ని రైతులుగా మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమరావతిని అభివృద్ధి చేయపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఈ సైకో ప్రభుత్వం మరి అమరావతిని విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. అభివృద్ధి చేయడం నీ చేత కాదు, నువ్వు చేయలేవు, కదలకుండా కూర్చుంటే రేపు రాబోయే ప్రభుత్వాలు చేస్తాయి. ఇంకా కూడా అమరావతి మీద విష ప్రచారాలు చేయటం కానీ అమరావతిని దెబ్బతీసే ప్రయత్నాన్ని మాత్రం రైతులందరం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా నువ్వు తీసుకొచ్చినటువంటి చీకటి ఒప్పందాన్ని మేమంతా కూడా ఎదుర్కొని దీన్ని కూడా న్యాయస్థానాల ద్వారా నీ మీద పోరాటం చేస్తామని చెప్పి రైతులుగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే అమరావతిలోని 19 గ్రామాలను కలుపుతూ నగర పాలక సంస్థను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మాస్టర్ ప్లాన్ ను సమూలంగా మార్చే కుట్ర చేసింది. అయితే రైతులు దీనిపై న్యాయస్థానాలకు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి తమ అభిప్రాయాలు సేకరించేలా చేశారు. ఈ గ్రామ సభల్లో 100% మంది రైతులు నగరపాలక సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. దీంతో జగన్ సర్కార్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. దీంతో మరో ప్రయత్నంగా అమరావతి ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కోర్టు ఆదేశాల మేరకు మరోసారి గ్రామ సభలు నిర్వహించింది. అయితే దానిలో కూడా రాజధాని ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరకు మాస్టర్ ప్లాన్ దెబ్బతీసేందుకు పేదల పేరుతో పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఇందులో భాగంగానే చట్ట విరుద్ధంగా R5 జోన్ ని ఏర్పాటు చేసి రైతులు ఇచ్చిన భూమిని బయట ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్యకర్తలకు సెంటు స్థలం పేరుతో పంచే ప్రయత్నం చేసింది. అయితే దాన్ని కూడా రైతులు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకున్నారు. ఇక ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేదు. కానీ అమరావతి నిర్మాణంపై కనీసం చర్యలు తీసుకొని జగన్ సర్కార్ తాజాగా మరో కుట్రకు తెరలేపింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రైతులతోనే డీవియేట్ చేయించి వారిలో వారికే తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఇచ్చిన భూసేకరణ నోటీసును వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ పై ఏ నిర్ణయం తీసుకున్నా రాజధాని గ్రామాల రైతులను దానిలో భాగస్వాములు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా జగన్ సర్కార్ దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేస్తుండడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అమరావతి మాస్టర్ ప్లాన్ యొక్క అభివృద్ధే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనమందరం అనుకుంటున్న ఈ సందర్భంలో మరి భూసేకరణ సంబంధించినటువంటి గెజిట్ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎత్తివేసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల్లో విభేదాలు సృష్టించి ఒకవేళ రేపు ప్రభుత్వం మారినా కూడా అమరావతి అభివృద్ధి చెందకుండా చూడాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి అమరావతి ప్రాంత రైతులుగా మేమందరం కూడా భావిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఆంధ్రుల కళల రాజధానిని అంతం చేయాలని పట్టుబట్టిన జగన్ సర్కార్ చివరి గడియల్లోనూ అమరావతిపై విషం చిమ్ముతోంది. ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ కు అడ్డంకులు కల్పించేందుకు గత ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటీసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకున్నామని, న్యాయస్థానాల ద్వారా దాన్ని అడ్డుకుని తీరతామని అమరావతి రైతులు స్పష్టం చేశారు.